మూడవ యోహాను 3వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనము. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. జెర్మియా chapter 17 verse 14. God, heal me and I will be healed, and save me and I will be saved. As for you, you are the one at rest. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనము. యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందును. నీవు నన్ను రక్షించుము, నేను రక్షణ నొందెదను. నేను నిన్ను స్తుతించుటకు నీవే కారణభూతుడవు. Psalms 147 chapter verse 3. He will heal the broken-hearted and the bind up their wounds. God, కీర్తనలు 147వ అధ్యాయము 3వ వచనము. ఆయన గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయును, వారిని గాయములు కట్టువాడు ఆయన. తండ్రి, మీ కృపా ప్రేమ మా దేశం బట్టి ప్రశస్తమైన మీ సన్నిధానములకు వధింపబడిన గొలపిన రక్తానికి ఎంత స్తుతించినా కూడా తక్కువే ప్రభావం. దేవాన్ని బిడ్డలకు మీ జ్ఞానాత్మతో మీరు నింపుతున్నారు. చక్కగా పాడి నేను కనపరచండి, సునాదులు పట్టుకోవడం నా తల్లి. మరి నూతనమైన పాటలు అనేక మంది నేర్చుకుని నేను కనపరచడానికి మీకు దయచేయండి. అలాగే తండ్రి పిల్లలతో నా ప్రభావాన్ని సన్నిధికి వచ్చారు. తల్లులను మీరు దీవించండి, మీ జ్ఞానాత్మతో నింపండి. చిన్న బిడ్డలు నా ప్రభ నా తెలియదు సెలవుని నా ప్రభ ఎంతగా నేను ఆరాధించడానికి బయటించిన ఆశ తపన తృష్ణ పట్టి నేను స్థుతిస్తున్నా. అనేక మంది పిల్లలు వీధుల్లో విచ్చిన బిడ్డగా తిరిగి ఆడాలనుకుంటున్నారు తండ్రి. కానీ ఇచ్చిన బిడ్డలకైతే మీరు ఇచ్చిన మంచి ఆలోచన జ్ఞానం బట్టి వారు నేర్చుకున్న లేఖన భాగాలు మాత్రమే వారిని తెలియజేస్తుండగా వారిని మీరు బలపరచండి, ధైర్యపరచండి. అనుదినము నీ వాక్యం ద్వారా బిడ్డలు బలపరుస్తున్నందుకు మేము స్థుతిస్తున్నాం. ప్రత్యేకంగా నా ప్రభావం అతన్ని మరి బ్లెస్సి రోజు జాయిన్ అయ్యి డాక్టర్ బ్లెస్సి మీకు మహిమకరంగా నా తండ్రి దేవా, ఆ యొక్క మా తండ్రి దేవా పోలీసు మా తండ్రి దేవా క్వార్టర్స్ లో నేను ఆమె గణతరం బిడ్డ వాడబడ్డానికి మీ కృపాసాం దయచేయండి దేవా. మా యొక్క దేశం పైన మీ జ్ఞానాత్మత నింపడతాను. ఎరుషలేముతో నా ప్రభా దేవా మీ సన్నిధికారం తోడుగా ఉంచినారు నేను స్తుతిస్తున్నా. ఇక వచ్చిన ప్రతి బిడ్డ కుటుంబంలో మీ రక్తం తొలగించండి. మీ రక్తం ద్వారా నూతన శక్తి మీరు దయచేయండి. వీరి కుటుంబంలో ఎవరికి రక్షణ లేదో ముఖ్యంగా వారికి మీరు రక్షణ దయచేయండి, మారు మనసు దయచేయండి, దేవుడి భయం దయచేయండి, దుష్ట శక్తి నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నా దేవా. అలాగే నా ప్రభావాన్ని మీ జ్ఞానాత్మత నీ నెమ్మది, నీ సమాధానం, నీ కాపుదల మీరు దయచేది వాకటండి. మరి వాక్యం చెప్పడానికి మీరు వాక్శక్తి మీరు దయచండి. వాక్యంలో వాక్శక్తితో మీరు మార్చండి. వాక్యం బయట వెళ్ళిచున్నప్పుడే ఆత్మీయ మానసిక శారీరక రుగ్మత నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం దేవా. అందరూ మేము మనుషుల ఎదుట మెప్పు కాదు కానీ నీ ఎదుట నీ చేత దేవా సాక్ష్యం పొందుకోవడానికి మీకు కృపాసాన్ని దయచమని ప్రార్థిస్తున్నాం. మీరు మా పక్షంగా సాక్ష్యం ఇచ్చే ఆత్మగా ఉన్నందుకు మేము స్థుతిస్తున్నాం. మా జీవితాల ద్వారా మేము రుచిపరిచే బిడ్డగా ఉండడానికి మీకు కృపాసాన్ని దయచమని ప్రార్థిస్తున్నాం దేవా. మిగే స్తోత్రం, మిగే స్తోత్రం, మిగే స్తోత్రం. నిమ్రోజు వలె ఆత్మ సంబంధమైన పరాక్రమం, ఆత్మ సంబంధమైన రోషం కలిగిన ప్రభా అనేకులు జయించగల శక్తి మీద దయచమని ప్రార్థిస్తున్నాం. దుష్ట శక్తుల పైన విజయాన్ని కలుగుతాం. నాకు ఇచ్చిన అవకాశం బట్టి మరి అమ్మగారికి పెద్దలు మీరు కూడా వచ్చిన పెద్దలకు పిల్లలకు నా యొక్క కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. చదివిన లేఖన భాగము ఆదికాండము 10వ అధ్యాయము 8, 9 వచనం. కూసు నిమ్రోదును కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలి అయి యుండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమ గల వేటగాడు కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమ గల వేటగాడైన నిమ్రోదు వలె అనులోకోక్తు కలదు. చిన్ని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త, నీకు అనేకమైన వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. చదివిన లేఖన భాగాన్ని నా తండ్రి మరి మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ 40 రోజుల్లో నా తండ్రి ఏమి చేయాలో ఏమి చేయకూడదు అనే విషయాలైనా తెలుసుకొని చున్నాం ప్రభా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మరి ఎంతమంది అయితే వింటున్నారో అట్టి హృదయాలు అయినా నీ వాక్యానుసారంగా జీవించు నేను ప్రార్థిస్తూ
ఈ కొద్ది ప్రార్థన యేసు శక్తి గల నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ప్రస్తుత కాలానికి ఏం చేయాలంటే లెంట్ డేస్ అంటే ఏంటి? మనం జరిగేది ఇప్పుడు లెంట్ డేస్ కదా. లెంట్ డేస్ అంటే ఏంటి? లెంట్ డేస్ అంటే లెంట్ డేస్ అంటే ఏంటి అంటే శ్రమల దినాలు తెలుసుకోవాల్సిన అనమాట. శ్రమల దినాలు అంటే శ్రమల దినాలు వచ్చాయి. మరి మనం శ్రమల దినాల్లో ఏమి తెలుసుకోవాలి, ఏమి తెలుసుకోకూడదు అనేది తెలుసుకోవాలన్నమాట. కాబట్టి లెంట్ డేస్ అంటే శ్రమల దినాలు అంటే సరిపోదు మనకి. లెంట్ డేస్ అంటే పదం లెంటిన్ అనే పదం వచ్చింది. అంటే లెంటిన్ అంటే వసంతకాలం, ఇప్పుడు జరుగుతున్న వసంతకాలం, ప్రస్తుత కాలానికి జరుగుతున్న కాలం. వసంత కాలానికి శ్రమల దినాలకి సంబంధం ఉందే. కాబట్టి వసంతకాలం ఉన్నాడు కాబట్టి అక్కడ ఏమి చేస్తున్నాడంటే ఏ దేవుడు ఋతుక్రమాలని జరిగిస్తాడు. దేవుడు లెంట్ డేస్ ను రకరకాలుగా పిలుస్తారు. మరి ఫిలిస్టన్ మండలం అనే కాలం తెలుసుకున్న కాలం అంటే శ్రమల దినాలు, దుఃఖ దినాలు, మరి పేర్లన్నీ పిలిచిన అవి ఏడ్చే రోజులు. కాబట్టి లెంటిన్ అనే ఎక్కడ నుండి వచ్చింది మనకి? లెంటిన్ అనే పదం నుండి వచ్చింది. ఒక లెంటిన్ అని ఎక్కడ నుండి అంటే స్టార్ట్ అయిందంటే ఫిబ్రవరి మార్చి నుంచి లెక్కేస్తాం కదా. మరి మా ఫిబ్రవరి నుంచి ఎనికి పోతారనమాట. ఎనికి లెక్కేసుకుంటూ పోతే ఒకటి వస్తుంది, అప్పుడు వసంతకాలం వస్తుంది కనుక ఆ స్టార్ట్ చేస్తారు. వసంతకాలం వచ్చింది, శ్రమల దినాలు వచ్చాయి, శ్రమల దినాల నుంచి వసంతకాలం వచ్చిందా లేదా అని తెలుసు. దుఃఖ దినాలకి శ్రమల దినాలకి సంబంధం ఉంది. కాబట్టి ఒక్క మాట పదానికి శ్రమ దినాలకి 40 రోజులు వెనక్కి లెక్కేస్తారనమాట. లెక్కేసి ఆ తర్వాత 40 రోజులు పెడతారు. ఎందుకు అంటే మీ దగ్గర ఆశ రావాలి, అవన్నీ మనకు తెలిస్తే దగ్గరకు మనం 40 రోజులు లెక్క చేసి చూస్తుంటే ఒక రోజు వస్తుంది. ఆ రోజు ఏంది? వెనక్కి పోతే బసవ బుధవారం వస్తుంది. ఆ బసవ బుధవారం నుంచి 40 రోజులు పెడతారనమాట. ఆ రోజు 40 రోజులు దాటిన తర్వాత ఏంటి వస్తుంది? ఈస్టర్ అనేది ఉంటుంది. ఈ ఈస్టర్ దినం నుంచి సరిగ్గా 40 రోజులు లెక్క పెడతారు. మరి 6 వారాలు లెక్క పెడతారు. యూదులైతే మరి 8 వారాలు లెక్క పెడతారు. ఎందుకంటే వాళ్ళు శని ఆదివారం చేయరు కాబట్టి ఆ 2 రోజులు వెనక్కి వెళ్ళిపోతారు అనమాట. ఎనికి తీసుకొని రెండు రోజులు ఎనికి పోతారు అనమాట. ఎనికిపోయి అప్పుడు ఈస్టర్ డే చేస్తారనమాట. చేసిన తర్వాత ఈస్టర్ డే నుండి వెనుకకు 40 రోజులు వస్తే అప్పుడు లెక్కిస్తే ఒక రోజు వస్తుంది. దాని పేరు బసవ బుధవారం. బసవ బుధవారం నుండి డే స్టార్ట్ చేస్తారు. ఈ స్టార్ట్ చేసే వరకు లెంట్ అనే పదము బైబిల్లో ఉందే మనకి? లేదు, సంఘంలో వచ్చింది. కాబట్టి ఈస్టర్ అనే పదం కూడా బైబిల్లో ఉందే? లేదు. కాబట్టి అపోస్తులు ఎక్కడైనా చేశారా? చేయలేదు. కాబట్టి మనకు ఇప్పుడు అర్థమవుతుంది ఏం చేయాలి, ఏం చేయకూడదు. కాబట్టి ఈస్టర్ అనే ఒక దేవత ఉంది. ఈస్టర్ అనే ఒక దేవత ఉంది. ఆమె పేరు అష్టారుతు. మరి అష్టారుతు ఎక్కడైనా విన్నారా? అష్టారుతు అనే పదాన్ని మనం తెలుసుకున్నాం. అష్టారుతును అస్సిరియన్స్ ను ఆరాధించారనమాట. అస్సిరియన్స్ ను ఉన్న బాబిలియన్స్ ను అన్న ప్రారంభమైన మెసొపొతేమియా అనే తెగలు. మెసొపొతేమియా అనే పురాతనమైన అతని మనసు మెసొపొతేమియా ప్రార్థన నాగరి కథ. మరి మెసొపొతేమియా అంటే కూడా మీకు తెలుసు, 2 నదుల మధ్య వెలసిన
నాగరికత. ఈ రెండు నదుల మధ్య మరి ఏం జరిగిందంటే పురాతనమైన తెగులు ఉంది. మరి అశ్షూరెసికి అష్టారుతికి ఆరాధించేవారు. మరి అష్టారుతు దేవత గ్రీక్ సౌండ్లో ఏమని పిలుస్తారంటే ఈస్టర్ అంటారన్నమాట. ఈస్టర్ అంటారన్నమాట అని పిలుస్తారు. ఈస్టర్ని అనే పదాన్ని ఈస్టర్ వచ్చిందనమాట. మనకి ఇప్పుడు ఈస్టర్ అనే పదం వచ్చింది. అష్టారుతు పండుగ వచ్చిందని మనం జాగ్రత్త అష్టారుతు దేవతని పేరును పిలుస్తున్నాము. ఈస్టర్ పేరు మీద ఈస్టర్ వచ్చింది. ఈస్టర్ అనే పదము ఒక భయంకరమైన వ్యక్తి. చూద్దాం. అలాగే వినండి, పదాలు చెప్తారు. అష్టారుతు దేవతల్ని ఒకరోజు ప్రజలు ఒకరిని పిలుస్తారు. సూర్యుని ఏమంటారంటే ఎస్టార్ అంటారు. రోమన్ అంటే పార్చునా రోమన్ అంటే పార్చునా అంటారు. అంటే పార్చునా కారు తెలుసా, వాహనాలు బండ్ల పేరు కూడా పెడతారు. ఏమని పెడతారంటే కొన్ని దేవతల పేర్లు పెడతారు. ఆ దేవతల పేర్లు జూపిటర్ బండి కూడా ఉంది కదా మన వాహనాలలో. మరి జూపిటర్ బండి కూడా అట్లా పేర్లు పిలుస్తారు. మరి పౌలు పేరు ఉంది తెలుసా, ఆ బండి పేరు కూడా దేవత పేరు జూపిటర్ అని. కాబట్టి దేవతల పేర్లు గ్రీక్ రోమన్ మిడియన్లో వెలసిన ప్రార్థనమైన ఈ దేవతలు కూడా అష్టారుతిని రకరకాలుగా పిలుస్తారు. మరి గ్రీక్ లో ఈస్టర్ అంటారు, రోమన్ అంటారు, పార్షోనా అంటారు. మరి ఐగుప్తులో ఐసిసస్ అంటారు. అంటే ఇదంతా ఎందుకు అని అనుకుంటున్నారా? ఇవన్నీ మనకు తెలియవలసిందిగా నేను చెప్తున్నాను. పిలువబెట్టి పిలుస్తున్నారంటే ఒక్కొక్క మూలాన్ని సూచిస్తుందంట. ఒక్కొక్క మూలాన్ని సూచిస్తుంటే ఏది ఆ మూలం అంటే ఈమె ఆకాశపు రాణి. ఆకాశపు రాణి ఎవరంటే కొన్ని సినిమాల్లో కూడా చెప్తారు. జ్యోతిష్కం చెప్పేవాళ్ళు ఉంటారు కదా, నక్షత్ర జాతకులు. అట్లా జ్యోతిష్కు చెప్పేవాళ్ళు వస్తుంటారు. ఏమి ఆ జ్యోతిష్కం అంటే పితాహులు ఎవరు తెలుసుంట బాబులెన్స్ వాళ్ళే జ్యోతిషం చెప్తారు. అంటే అష్టారుతుని దేవతను కూడా మరి ఏమంటారంటే నక్షత్రం కోటవీధి అని. ఆ నక్షత్రం నుంచి అష్టారును దాని నుంచే చేతులు పెట్టుకొని మనకు జ్యోతిషం చెప్తారు కదా. ఏం చెప్తారంటే 16 కిరణాలు ఉంటాయని మనకి చెప్తారు. మూల కేంద్రంలో ఏవేటంటే అష్టారుతులు ఏవేవో చెప్తారు కదా. ఇది ఉంది, అది ఉంది, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అని అట్లా చెప్తారనమాట. ఈ అష్టారుతు పదాలు కలిగిన ఎందుకు ఒకేసారిగా ఈమె ఎందుకు ఆరాధిస్తుందంటే చరిత్రలో ఉండేది ఈ పదాలు ఎవరిని అంటే సూచిస్తుందంటే వ్యక్తిని. చూద్దాం. ఈ వ్యక్తి ఎవరు అంటే అడిగితే బైబిల్లో ప్రారంభమైనది. ఈ ప్రారంభమైన తల్లి లెండ్ మూలాలని అన్య దేవతలకు సూచిస్తుంది. ఒకసారి ఆదికాండం 10వ అధ్యాయం 8వ వచనం చూడండి. కూసు నిమ్రోదును కలెను, అతను భూమి మీద పరాక్రమశాలి అయి ఇండుట ఆరంభించెను అని ఉందన్నమాట. అంటే ప్రపంచంలో మొట్టమొదట ఎవరు ఇక్కడ ఉంది? నిమ్రోదు. ఒక కితాకుడు అనమాట. ఈ రోజుల్లో ఏమో తెలుసా? యెహోవా ఎదుట పరాక్రమశాలి వేటగాడు ఎవరు? నిమ్రోదు అని పదం. అంటే నిమ్రోదు అంటే పదం ఏంటి? దైవ ద్రోహి. మరి దైవ ద్రోహి సంవత్సరాల కింద భూమిలో మరి చనిపోయిన ఆయిల్ బయటకు తీసి ఇప్పుడు మనం ఏం వాడుకుంటున్నాం అంటే పెట్రోల్, డీజిల్ వస్తుంది. మనకి దేవుడు అంటే రావాలంటే మన్ని గుట్టల జంతువులలో మరి చచ్చిపోయి మరి సమస్త శరీరంలో జంతువులన్నీ చచ్చిపోయి మరి కుళ్ళిపోయి భూమిలో ఇంకిపోయి 100 సంవత్సరాల కులాలన్నీ కూలిపోయి ఈరోజు మనము వాడుకుంటున్నాం. ఈ జంతువుల శరీరంలో మరో మాట టైల్స్. మరి టైల్స్ ఎట్లా ఉందంటే టైల్స్ అంటే శుద్ధ. మరి శుద్ధ మన అలాంటి శుద్ధ కాదది. మరి మంచి మరి దాన్ని టైల్స్ గా చేశారన్న శుద్ధని.
ఇది వందల వందల జంతువుల గుట్టలుగా ఉండి వచ్చినది. బైబిల్ చెప్తుంది జలప్రయంలో ఎక్కడ మీరు చూడండి ఎక్కడ జరిగిందో ఆనాటికి ఆ దారులు ప్రతి ప్రార్థన వలన చెప్తుంది అనమాట. భూమి మీద జలప్రయం వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది అంటే నరుల పాపం యొక్క పోయి ప్రపంచంలో లేక ప్రళయం ఈ ప్రపంచానికి వస్తుంది వచ్చిందనమాట. మరి మిగిలిన వారితో ఎంతమంది ఉన్నారంటే చరిత్రలో భాగం వినాలి. ఇదంతా చరిత్ర నేను చెప్పేది కాబట్టి ఈ 8 మంది మిగిలిన వారి తర్వాత 8 మంది దేవుడు ఒక ఓడ కట్టించాడు, ఒక ఓడ ఇచ్చినాడు. దాని పేరు ఓడ. ఆ ఓడలో ఎక్కిన తర్వాత 40 రోజులు వర్షాన్ని ఇచ్చాడు. ఎందుకంటే మహాపర్వతములు మరి సముద్రములు మరి పర్వతములు మరి ఎన్నో మునిగిపోయి మరి ఆ పర్వతం పైన ఓడలు పెట్టాడనమాట. మునిగిపోయిన ఆకాశపు ప్రతి శిఖరము ఆయన జలప్రయం వచ్చిందంట. తర్వాత మునిగిపోయిందంట, ఆ ప్రపంచం అంతా మునిగిపోయిందంట. వర్షాకాలం వచ్చినప్పుడు మరి 1 గంట మునిగితే ఎట్లుంటది మనకి, మన దేశాన్నే మునిగిపోతుంది. మరి అక్కడ 1 అర్ధ గంటలోనే మునిగిపోయిందంట. మరి గంట వస్తే మన ప్రపంచం ఏముంటుంది, మన గూడూరు ప్రాంతం కూడా మునిగిపోతుంది. కాబట్టి చిన్న 1 అర్ధ గంటకే మనకి వాగులు వంకలు నిండిపోయి కన్నగా మునిగిపోతాయి అనమాట. అక్కడ ఏంటంటే ప్రపంచం వీధికే ఆ ఓడ పైకి ఎత్తబడింది అనమాట. పైకి ఎత్తబడిన తర్వాత ఆ 8 మంది దిగి వచ్చారంట. ప్రపంచానికి మునిగిపోతే మరి దేవుని పిల్లలు ఎత్తబడినారు. ఎంతమంది? 8 మంది. దేవుని పిల్లలు విశ్వాసం లేని వాళ్ళు అలాగే చనిపోయినారు అన్నమాట. ఆ విశ్వాసులు కూడా ఏమైనారు? దించబడ్డారు. కాబట్టి ఓడ ఎత్తైన కొండ మీద వెయ్యి ఉన్నత స్థితిలో ఉన్న అరారాతు కొండ మీద ఉందంట. ఎక్కడ ఉందంటే మన బైబిల్లోనే ఉంది. అరారాతు కొండ మీద ఉందంట. అరారాతు కొండ మీద జాడ కూడా ఉందంట. ఆ జాడ కూడా మనం చూసలేం కానీ జాడ కూడా ఉందంట. బైబిల్ చెప్తుంది. జలప్రయంలో ఉందంటే అది బైబిల్ ఉన్నట్టే. ఇవన్నీ కరెక్టే కదా, మన బైబిల్లో ఉన్నట్టనే కదా. ఓడ ఉంది, ఓడ జాడ ఉంది, మరి అరారాతు కొండ కూడా ఉంది. మన జలప్రయం ఉందంటే మన బైబిల్ కూడా ఉన్నట్టే. కాబట్టి జలప్రయంలో మరి ఓడ అనుకున్న పర్వతం మీదకి ఇంకా బైబిల్ చరిత్ర ఉంది. ఇవన్నీ ఉన్నప్పుడు నేను మరి పాలించే దేవుడు కూడా ఉన్నాడని నిజం అన్నమాట. మన బైబిల్లో చెప్తున్నాం. ఆ ఓడ ఆగిపోయిందో పర్వతాలు మరచి మరి మండలం కాదు అని ఎప్పుడైతే సారాంతమైన నేల మీదగా వచ్చిందంట. అంటే వర్షం 40 రోజుల తర్వాత మరి ఆగిపోయి ఆ ఓడ పైన ఉన్న ఓడ మరి కిందికి నేల సారవంతమైన నేలగా వచ్చిందనమాట. ఆ రాతి నేల మరి గనుక రాతి నేల మీద వచ్చిందనమాట. అక్కడ నుంచి కిందికి వచ్చి సారవంతమైన నేలకి దిగింది. ఎందుకంటే మనుషులకు బ్రతకాలంటే ఊటల నుండి రావాలి. ఎందుకంటే మన పంట ఉంటేనే కదా, మన భూమి ఉంటేనే కదా మన పంట చేసుకునేది. మరి పంటలు పొలాలు అన్ని పండేది. అలా చేస్తే సారవంతమైన భూమి మీదకి ఓడ దిగిందనమాట. అరారాతు కొండ మీద దిగిన తర్వాత ఆ పై నుంచి ఇలా కిందికి వచ్చింది. సారవంతమైన నేలకు దొరికింది. ఆ సారవంతమైనది ఏంటి అంటే మెసొపొతేమియా. మరి మెసొపొతేమియా ఒకటి దొరికినట్టే. మెసొపొతేమియా అంటే 2 నదుల మధ్య నాగరికత. మన బైబిల్ ఉంది. ఆ 2 నదుల మధ్య బాబిలోను మరి మొట్టమొదట బాబిలోను మరి ఈగల నుంచి నినివే పట్టణం నుంచి మొదలుకొని మరి నినివే పట్టణం నుంచి మెసొపొతేమియాను అంటారంట. 2 నదుల మధ్య మరి మనుషులు మరి 3 కొడుకులు ఉన్నారంట ఆయనకు. ఎవరు? హేము, హాము, షేము, హాము, యాఫెతు.
అట్లా యాకి అని వీళ్ళు ఎప్పుడైతే జనులు పెరిగిందో తర్వాత జనులలో మరణం స్టార్ట్ అయిందంట. ఎప్పుడైతే మరి వైరస్ స్టార్ట్ అయిందో నిమ్రోదు కూడా వచ్చాడట. నిమ్రోదు కూడా సెకండ్ స్టార్ట్ చేసినాడు. తర్వాత ప్రపంచంలో ఒకే దిక్కు ఉండేదంట. ఆ దిక్కు నాయకుడు వచ్చి దేవుడు అంటే భయం లేదు ఎవరికి? నిమ్రోదికి. మనుషులంటే లెక్క లేదు, మనుషులంటే దేవుడు అంటే భయము లేదు. కాబట్టి వీడు పరాక్రమశాలి. కాబట్టి పరాక్రమశాలి. ఈ నిమ్రోదు ఒక మాట చెప్తుంటే వీడి దేవుడుగా ఒక దేవుడుగా కూడా పిలువబడతారంట. వీడికి భార్య ఎవరంటే ఈస్టర్ గారే, అష్టారూతు. మరి అష్టారూతు భార్య మరి మనుషులుగా మొట్టమొదటిగా మనుషులను నిమ్రోదును మరి ఉండలేదు. కానీ చరిత్ర ఇదంతా చరిత్ర కాబట్టి చరిత్రలో ఉన్నారు. మరి నిమ్రోద్ భార్య అయిన ఎస్టార్ లేదా ఇస్టార్ అని లేదా పార్చూనా ఐసీసెస్ ఎవరైనా ఉన్నారంటే ఈమె ఒకరోజు నిమ్రోదును నడుచుకుంటున్నప్పటికీ వీళ్ళంతా మరి ఒక ఫ్యామిలీగా ఉన్నారు. ఎవరంటే పాలిస్తునేటప్పుడు వీళ్ళందరినీ ఉంటున్నారంట, పెట్టుకున్నారంట. ఎవరినో? నిమ్రోదును. ఎందుకంటే పాలిస్తున్న వారిని వీరిని గురించి కూడా నా మాట వింటారు. ఎందుకంటే జనంలో మరి ఈయననే నిమ్రోదే పరాక్రమశాలి వేటగాడు కాబట్టి జనులందరినీ ఏమంటాడంటే నా వైపుకు మల్లుకున్నాలా, అట్టయితే నన్ను పూజిస్తారని ఈయన నిమ్రోదు అనుకున్నాడు అనమాట. ఎవరైతే అనుకున్నారో ఈమె మా దేవుడే అని నిమ్రోదును అప్పుడు వీరు ఏం చేశారంటే కొన్ని దినములు 10వ వచనం చదవండి. సీనాయి దేశంలోని బాబేలు ఎరుకు అక్కది తల్లే కల్లే అనే పట్టణమును అతని రాజ్యమునకు మొదలు ఆ దేశంలో నుండి అష్షూరుకి బయలుదేరి వెళ్ళి నినివేను రహోబు తీరును కాలాహును నినివేకును కాలాహుకును మధ్యనున్న రెసేలును కట్టించెను. ఇదే మహా పట్టణము. మరి ప్రపంచమంతా భూమండలంలో లేదు కానీ ఎక్కడ ఉందంటే నది మధ్యలో బాబేలు ప్రాంతంలో ప్రపంచ మెసొపొతేమియాలో. అప్పుడు అంతమంది లేరు కానీ ప్రపంచంలో 8 మంది కొంతమంది ఉన్నారట. మరి కొంతమంది 1000 మంది వస్తే బాగుంటుందని నదుల మధ్య బ్రతుకుతుంటే అందరినీ ఒక లీడర్గా తయారాడు. ఎవరు? నిమ్రోదు. మరి వీళ్ళందరికీ వారే లీడర్ కనుక అక్కడ నుండి ప్రపంచం ఉంది. అప్పుడు ఏమి చెప్తున్నారంటే ఒక ప్రాజెక్టు చేశాడంట. ఏదో ప్రాజెక్ట్ అంటే మనకు తెలుసా? ఆ ప్రాజెక్ట్ అంటే బాబేలు గోపురం కట్టించాడు. 11వ అధ్యాయం 1వ వచనం. భూమి అంతటా ఒక్క భాషయు ఒక్క పలుకు ఉండేను. చాలు. మరి ఆదికాండం 11వ అధ్యాయం 1వ వచనంలో ఒకే భాష ఒకే పలుకు. మరి ఏంటి ఆ భాష? ఒకే భాష ఒకే పలుకు అంటే మనమందరం ఎవరు? తెలుగు వాళ్ళం కదా. క్రైస్తవులని అంటారు, ఎవరు అన్నారు. మనకు ఆధారం కూడా లేదు. ఆధారంలో మనకి సర్టిఫికేట్ కూడా లేదు. మరి ఆధార్ కార్డులో ఏముంది మనకి? మాదిగా ఇవే ఉన్నాయి కాబట్టి మాదిగానే ఉంటుందా? మనం ఎవరు వాళ్ళం? తెలుగు వాళ్ళం. మనం మాట్లాడే భాష తెలుగు భాష. కర్ణాటకలో మరి కర్ణాటక భాష మాట్లాడతారు. మరి తమిళ వెళితే తమిళ భాష మాట్లాడతారు. ఈ భూభాగానికి ఏం పేరు ఉందంటే సుమేరియా అని అష్షూరేసికి ఈ
ప్రాంతానికి నివసిస్తున్నారు కనుక భూభాగానికి సుమేరియా అనే భాష గురించి మాట్లాడుతున్నారంట. మరి ఆ సుమేరియా మాట్లాడంలో ఒక్క భాష ఒక్క పలుకు ఉందంట. ప్రపంచంలో అన్ని భాషలు ఒకే మాట ఒక్క పలుకు. లెంట్ ద్వారా ఒకటి మూలం వచ్చింది. ఏంటి అంటే లెంట్ అంటే శ్రమల దినాలకు సంబంధం ఉంది కాబట్టి లెంట్ని ఈస్టర్కి మరి ఈస్టర్కి సంబంధాన్ని ఉంది కాబట్టి మరి ఇదంతా చరిత్ర చెప్తున్నాను. చరిత్రలో మరి 4వ వచనం చదవండి. 11:4. మరియు వారు మనము భూమి వారంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశం నడుచుచు శిఖరము గల ఒక గోపురము కట్టుకొని పేరు సంపాదించుకునేను రండని మాట్లాడుకునేను. చూడండి, అట్లా మరి ఒక గోపురం కట్టియడానికి ఆయన మాట్లాడుకున్నారు. ఆయన మాట్లాడుకున్నది ఎవరు అంటే నిమ్రోదు భార్య ఒక పిలుపు వచ్చిందంట. ఏంటంటే మనము ఎక్కడి నుండి చెదిరిపోకూడదు, ఆకాశం నుండి గోపురము ఒకటి కట్టించుకుందాం అన్నదంట. ఒక మాట చూడంటే ఒక గోపురంలో ఎవరున్నారంటే పట్నంలో ఉండాలి అన్నారంట. ఆ పట్నం ఎవరంటే గోపురంలో కట్టిస్తేనే దేవుడు మరి అందరికి గోపురాన్ని కట్టిస్తాడంట. ఎక్కడ అంటే ఆకాశం ఒక దేవుడు, ఆ దేవుడు ఆకాశానికి ఒక టవర్ పైన ఒక గుమ్మం పెట్టారంట. ఎప్పుడైనా చూడండి, మరి మనకు చర్చిలు ఉన్నాయి కదా, చర్చిలు పైన చూస్తే మనకి ఏది కనిపిస్తుంది? ఒక గుమ్మం కనిపిస్తుంది. ఆ గుమ్మంలో ఎవరుంటారు? నువ్వు నేను వెళ్ళడానికి కాదు ఇక్కడ, కానీ దేవుడు పైనుంచి ఆకాశం నుండి దిగి వచ్చి ఆ గుమ్మంలో నువ్వు ప్రార్థన చేయడానికి వస్తుంది అన్నమాట. కాబట్టి పురాతనమైన గుడి చూడండి, ఆ గోపురం ఎన్నో చర్చిలు చూసిన పైకి గుమ్మంగా పెడతారు. ఎన్నో చర్చిలు చూసినాం కదా, మనం గుమ్మలు ఒకటి పైన ఒక గోపురం కట్టిస్తారు అనమాట. అట్లా కట్టిస్తే దేవుడు మరి ఉండడానికంట, నివసించడానికి మరి అట్లా పెడతారంట. ఎందుకంటే దేవుడు మనుషులందరినీ నివసించడానికంట. అందుకే గోపురం కట్టించి మధ్యలో తర్వాత చుట్టుపట్నం కట్టించారంట. ఎందుకంటే మనము కూడా మనకు చర్చి ఎక్కడ కడతారు? మధ్యలోనే కడతారు. ఎక్కడ అంటే అక్కడ ఇక్కడ చూసి ఎక్కడైనా మధ్యలో ఉంటే అక్కడ వాళ్ళు మొత్తం కలుస్తారు కాబట్టి అందులో మధ్యలో పెడతారట. మొట్టమొదటిగా మనుషుల దగ్గర నుంచి దేవునితో ఉండాలి అనుకున్నారు. ఆదాము అవ్వలు ఎప్పుడైనా పాపంలో పడిపోయారు, జీవితంలో తారుమారు చేశారు. తర్వాత మరి పొలంలో పంటలు ఇచ్చాడు కాబట్టి మరి ఒకటి పాస్గా తెలుసుకున్నాడు. కయ్యోను హేబేలు రక్తం దేవుడు మొరపెట్టి విన్నాడు కాబట్టి జంతుశాలలో ఇస్తున్నాడు, ఏదో ఒక విధముగా ఇస్తాడు. మరి ఇంకొకటి మాట అంటే ఏది కనిపెట్టాడంటే గోపురం కట్టించిన తర్వాత ఏది పెట్టాడంటే ప్రేయర్ పెట్టాడు. మరి గోపురం కట్టించినాక ఏం పెట్టాడు? ప్రేయర్ పెట్టాడు. ప్రార్థన వలన ప్రారంభమైనది కాబట్టి పుట్టిన మొదలుకొని మరి మనుషుల కంటే దేవుడు ప్రార్థన చేస్తాడు అన్నమాట. ఆ గానం ఉంటుంది. అయితే మన బ్రతుకులు కూడా ఎట్లుంటాయంట? ఆయనతో బాగుంటాయని కట్టించాడు. ఆరోగ్యం బాగుంటుంది, మన బుద్ధి బాగుంటుంది, మన సమస్యలు అన్నీ తీరిపోతాయని ఒక గోపురము కట్టించి ఆ గోపురంలో ప్రార్థన పెట్టారట. నిమ్రోదు మీద తెచ్చినారు. ఎవరు? దేవుని మధ్యలో దేవుని కంటే మన పంటలు పండుతాయని, మన బ్రతుకులు కూడా బాగుపడతాయని మరి ఆ గుడి కట్టించారు. అక్కడ ఆరాధన జరిగేది. చరిత్రలో ఉండే ఒక నిమ్రోదు దేవుని స్థానాన ఆక్రమించుకున్నాడు అనమాట. దేవుడిగా కొలువుగా ఉండి ఒకరోజు చనిపోయాడు. ఎవరైనా మనమైనా మనుషుల మీద దేవుడు ఎప్పుడైనా ఎక్కడైనా
ఏది జరుగుతుందో తెలియదు. ఎప్పుడైనా ఒక రోజు చనిపోయిన వారంగా ఉంటాం. కాబట్టి ఆ తర్వాత నిమ్రోదు చనిపోయిన తర్వాత భార్య ఉంది. ఎవరు? అష్టారోతు. అష్టారోతు ఎప్పుడైతే చనిపోయాడో తన చనిపోయిన భర్త ప్రభావం అయిపోయిందని ఆమె ఏది చేసిందంటే పుడతాడని అనిందంట. మళ్ళా అంటే ఎప్పుడు పుడతాడంటే ప్రజలందరూ అవునా అన్నారట. ప్రజలు అంటే ఎస్ మళ్ళా పుడతారు. ఎలా పుడతారు అంటే నేను మళ్ళా గర్భవతి దాల్చి తరిన తర్వాత ఒక బిడ్డను కానీ ఆ బిడ్డకు నిమ్రోదు అని పేరు పెట్టి పుట్టినవాడు కనుక ఇప్పుడు కూడా చనిపోయినాడు కదా చనిపోయిన తర్వాత మళ్ళీ గర్భవతి దాల్చిన తర్వాత మరి ఏం పేరు పెట్టిందంటే తమ్మూస్ అని పేరు పెట్టింది. మరి తమ్మూస్ అని పేరు పెట్టింది ఎవరు? దేవత అష్టారోతు. కాబట్టి వాళ్ళిద్దరు కలుపుకుంటే మనం ఏమంటాము? మేరీ మాత అంటాం. కాబట్టి ప్రపంచంలో జలప్రయం వచ్చింది. మారు మనుషులందరూ చనిపోయి చెప్పిన తర్వాత మరలా ప్రపంచం అభివృద్ధి పొంది. ఆ అభివృద్ధి ఎక్కడ అంటే మెసొపొతేమియా నుంచే వచ్చింది. అభివృద్ధి పొందిన తర్వాత నాయకుడు అయ్యాడు. ఎవరు? నిమ్రోదు. దేవుడు స్థానాన్ని ఆక్రమించాడు యెహోవా ఎదుటే. పరాక్రమశాలి అంటే దైవ ద్రోహి. మరి ఎందుకు దేవుని స్థానాన్ని ఆక్రమించాడంటే ఒక రోజు చనిపోయాడు. చనిపోయిన తర్వాత బిడ్డగా పుట్టాడు. మరి ఎవరు? తమ్మూసును నిమ్రోదును కలిపి అష్టారోతు ఎవరినైతే వారిద్దరిని ఆమె భార్య అష్టారోతును ఆ రెండు పేర్లు కలిపితే ఎవరు? మేరీ మాత అయింది కదా. మరి మేరీ మాత విశ్వంచి ఎక్కడ నుండి వచ్చిందంటే సెమీరా అని అంటారంట ఆమెని. ఫస్ట్గా సెమీరా అని అంటారంట ఆమెను. అదే అష్టారోతుని ఎవరైతే నిమ్రోదు భార్య అయిందో మళ్ళీ పుడతాడు. కొడుకుగా పుట్టి తమ్మూసును మదర్స్ గాడ్ అంటారంట. ఆకాశపు రాణి ఎవరు? అష్టారోతుని ఏమని పిలుస్తారంట? ఎస్టార్ అంటారు. ఎస్టార్ని మరి ఈస్టర్గా వచ్చింది. ఈస్టర్ పేరు మీదనే మనము 40 రోజులు ఏడుస్తాము. ఎందుకంటే నిమ్రోదు చనిపోయి బాబులెన్స్లో నిమ్రోదు చరిత్రలో ఉంది. మదర్ అంటే మరి చైల్డ్ వర్షిప్ తల్లి కొడుకునే ఆరాధించేవారు అనమాట. ఆరాధించిన తర్వాత ఆది కాండంలో మరియు జరిగిన కథ భయంకరమైన ఒక ప్రపంచంలో వారిని ఆరాధించేవారు అనమాట. మదర్ చైల్డ్ వర్షిప్ అంటే మరి తమ్మూసును ఎస్టర్ను పెద్ద గ్రంథాలు కూడా ఉన్నాయంట. మనకైతే తెలియదు కానీ మనకు వచ్చింది బైబిల్ మాత్రమే మనకు తెలుసు. కానీ అప్పట్లో పెద్ద గ్రంథాలు ఉన్నాయి. మరి బాబెల్స్ అస్సరెన్స్ మరి ఏమిందంటే ఇవన్నీ ఆ రోజు వచ్చినవే. కాబట్టి నిమ్రోదు యొక్క ఆరాధన ఉండి వచ్చింది. నిమ్రోదు చనిపోయిన తర్వాత మరి ఏది అంటే మనం ఆయన దేవుణ్ణి మరలా వస్తాడు. ఎలా వస్తాడు అంటే కొడుకుగా పుట్టినాడు. మరి కొడుకుగా పుట్టిన చనిపోయిన తర్వాత ఎవరు అంటే తమ్మోస్ కూడా చనిపోయాడు. మరి తమ్మోస్ కూడా చనిపోయిన తర్వాత ప్రజలందరూ ఏడుస్తున్నారు. పుట్టిన తర్వాత ఇలా పిల్లలందరూ మరి చిన్న తమ్మోస్ను కూడా మరి తమ్మోస్ని ఏమంటారు? ఎవరంటే ఈయనకి ప్రేమ అంటే ఎక్కువ అంట. ఈ ప్రేమ ఆయనకి ఎంతగానో చూస్తుందంట, కనిపిస్తుందంట. ఎవరంటే అష్టారోతు. ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా వచ్చిందంట. ఆమె ఎవరంటే దేవుని తల్లి ఎత్తుకొని మొరపెట్టుట. ఇండియా, ఈజిప్ట్, ఆసియా, జెఫెనిను మరి చైన్లో మరి జీజస్ అని నిమ్రోదుని ఇన్ని దేవతలు కూడా ఆమె ఒక్కొక్క విధంగా ఒక్కొక్క రకంగా ఉందంట మరి అప్పట్లో. కానీ మనకైతే తెలియదు కాబట్టి బైబిల్లో చెప్తుంది. ఇదంతా బాబ్లిన్స్లోనే సెమీరా చేసింది. ఇదంతా అష్టారోతు ఆరాధన ఉంది. పురాతనమైన తెగులు మరి ఎప్పుడైతే ఈమెను ఆరాధించారో ఆరాధించేటప్పుడు ఒక విషయం, నిమ్రోదు చనిపోయిన వాడి తర్వాత వెంటనే ఒక రోజు ప్రకటన నివసించిందంట. ఇదిగో తమ్మూసును తీసుకొని రారండి, నేను పాతాళానికి తీసుకొని పోతాను అని. అంటే తమ్మూసు కూడా పాతాళానికి పోయాడు. పోయిన తర్వాతనే మన ప్రకటన మరి వచ్చింది. పాతాళంలో వెళ్ళి దేవుని మరలా
తీసుకొని వస్తున్నాడు అని ఎదురు చూడండి అని వసంతకాలం మరలా మన దేవుడు మన యాజకుడు కొడుకు యజమాని ఏమి బాధ్యతలు మన కొడుకు యజమాని లెట్టును అనే వసంతకాలాన్ని ఎక్కడ నుండి తీసుకొని వచ్చిందంటే ఇదిగో భూమధ్య రేఖ మీద నుండి సూర్యాస్తుని మీద మరి మార్చిన సూర్యుని వలె అష్టారుతు మార్చేసేవారు. మరి ఇదంతా నేను చరిత్ర ఎందుకు చెప్పానంటే ఈ 40 రోజులు ఏమి చేయాలి ఏమి చేయకూడదు ఈ 40 రోజులు అనే విషయాన్ని చరిత్ర అంతా నేను మరి చెప్తున్నాను. ఓసారి చూడండి హెచ్కేలు 8వ అధ్యాయం మరి 13-14 చూడండి. హెచ్కేలు 8వ అధ్యాయము మరియు ఆయన మరియు నీ తట్టు తిరుగుము వీటిని మించిన అది హేయ కృత్యములు వారు చేయుట చూతువని నాతో చెప్పి యెహోవా మందిరపు ఉత్తర ద్వారం దగ్గర నన్ను దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతలను గూర్చి ఏడ్చుట చూచితిని. చూడండి మరి ఇక్కడ జరుగుతున్న ఏంటంటే ఈ 40 రోజులు మనము మరి ఎందుకు ఏడుస్తున్నాము, ఎందుకు ఏడుస్తాలి, ఎందుకు ఎట్లుండాలి, ఎట్లా చేయకూడదు అనేది మనము తెలుసుకోవాలి. మరి చరిత్ర నేను చెప్పాలనుకున్నాను, ఎందుకంటే పాత నిబంధనలో ఏది జరిగింది ఏది జరగకూడదు అని ఉంది కదా, అందుకోసమే నేను ఈ వాక్యం తీసుకున్నాను. దేవుడు ఇచ్చిన ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి మన హృదయంలో ఫలించలాగున. ఆమేన్ ఆమేన్ ఆమేన్.